నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. దువ్వాడ కావాలా మేం కావాలా తేల్చుకో జగన్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో మీకు ఇక్కడ ఫోటోలోనే కనిపిస్తుంది కదా, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు కూడా ఉత్తరాంధ్రలో మంచి సుదీర్ఘమైన పొలిటికల్ కెరియర్ ఉన్న నేతలు. మంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ప్రస్థానం సాగింది, రాజకీయ ప్రస్థానం. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు అనుకోని పరిస్థితుల్లో. సో అక్కడి నుంచి కూడా వైసీపీలో కూడా వాళ్ళిద్దరికీ మంచి స్థానమే లభించింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దువ్వాడ ఉండాలి పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దువ్వాడైనా ఉండాలి, మేమైనా ఉండాలి అని చెప్పేసి ఒక పట్టుదలలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినంత పని చేస్తున్నారు. జగన్ తేల్చుకో, నువ్వు అసలు ఫస్ట్ దువ్వాడ కావాలా మేం కావాలా, అయితే పార్టీలో దువ్వాడ ఉండాలి లేదా మేము ఉండాలి అని చెప్పేసి అంటున్నట్టుగా ఇంటర్నల్ టాక్ ఇది. సో ప్రస్తుతం అందుకనే నేను టైటిల్లో కూడా దువ్వాడ కావాలా మేం కావాలా తేల్చుకో జగన్ అని చెప్పేసి పెట్టాను. సో అయితే అసలు ఏం జరుగుతుంది ధర్మాన బ్రదర్స్ మధ్యలో, దువ్వాడ మధ్యలో ఎందుకు వైరం రగులుతుంది, ఏం జరుగుతుంది అసలు ఉత్తరాంధ్రలో అనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతుంది వైసీపీలో అనేది కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం రాజకీయాలు నిజంగా చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇక ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కెరియర్ని స్టార్ట్ చేశారు. చూస్తే కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులు కూడా అనుభవించారు. అప్పట్లో మంత్రిగా కూడా పనిచేశారు ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావుకి శాసనసభ వ్యవహారాలకి సంబంధించి మంచి పట్టుంది అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. అందుకే రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్లో చోటిచ్చి తన పక్కన కూడా పెట్టుకున్నాడు అప్పట్లో. చూస్తే ధర్మాన ప్రసాదరావు ఎంత వేరే విధేయుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టినట్టున్నాడు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకి సంబంధించి కూడా ఆయన విచారణకి హాజరవ్వాల్సి వచ్చింది. ఇదిగోండి, మనకి తెలంగాణలో సబితా ఇంద్రారెడ్డి ఎలాగైతే హాజరయ్యారో అలాగా ధర్మాన ప్రసాదరావు కూడా హాజరయ్యారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అంటే ధర్మాన కృష్ణదాస్ 2014 కన్నా ముందే వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యారు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం 2014 తర్వాత వైసీపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. సో అందుకనేమో జగన్మోహన్ రెడ్డి కూడా ముందు అంటే 2019లో 2014లో అయితే వీళ్ళిద్దరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు ఓడిపోయారు. ధర్మాన కృష్ణదాస్ 2014కి ముందే వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యారనుకోండి, ఆయన కూడా ఓడిపోయారు. చూస్తే ఇక 2019లో ఇద్దరు కూడా మళ్ళీ వైసీపీ నుంచి టికెట్లు తీసుకున్నారు. టికెట్లు తీసుకుని ఇద్దరు కూడా గెలిచారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు కూడా గెలిచారు. అంటే వైసీపీలోకి ముందు కృష్ణదాస్ వచ్చారు కాబట్టి మరి ముందు కృష్ణదాస్కి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. తన క్యాబినెట్లో కృష్ణదాస్కి మంత్రిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు చూసారా, ఆ టైంలో ప్రసాదరావుని తీసుకున్నారు. ధర్మాన కృష్ణదాస్ని తప్పించి ప్రసాదరావుని తీసుకున్నారు క్యాబినెట్లోకి. సో మొత్తం మీద అలా మంచిగానే నడిచింది. ధర్మాన బ్రదర్స్ ఇద్దరు పార్టీలో ఉన్నారంటే ఇద్దరికీ సముచిత స్థానం కూడా లభించిందనే చెప్పాలి. ఈ క్రమంలో 2024 ఎలక్షన్లు వచ్చినప్పుడు ధర్మాన ప్రసాదరావు తన తనయుడికి టికెట్ ఇవ్వమని అడిగారు. అలాగే కృష్ణదాస్ కూడా తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా టికెట్ ఇవ్వలేదు. ధర్మాన ప్రసాదరావు అయితే తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వమని అడిగారు. కానీ అందుకు నో చెప్పారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణదాస్ కూడా తన కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని టికెట్ అడిగితే వద్దు, ఈసారికి నువ్వే పోటీ చేయి, మీ అబ్బాయి కాదని చెప్పేసి బలవంతంగా కృష్ణదాస్ చేత పోటీ చేయించారు జగన్. ఇక్కడ ప్రసాదరావు పరిస్థితి కూడా అదే అయింది. ధర్మాన ప్రసాదరావుని కూడా బలవంతంగా పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అవసరమైతే నేను అనుకుంటాను మా అబ్బాయికి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బ్రతిలాడినా కానీ ఇద్దరి మాట వినిపించుకోకుండా బలవంతంగా పోటీ చేయించారు జగన్. సో ఇద్దరు కూడా ఓడిపోయారు. ప్రసాదరావు, కృష్ణదాస్ ఇద్దరు కూడా 2024 ఎన్నికల్లో కూటమి సునామీ దెబ్బకి వాళ్ళిద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అయితే ఓడిపోయిన తర్వాతే మాట్లాడారా అంటే లేదు. ధర్మాన ప్రసాదరావు పార్టీకి సంబంధించి పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది అని అంటే ఆయన కొంచెం తన స్వరాన్ని వినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన దాన్ని వ్యతిరేకించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, ఒక్కొక్క సమయంలో భారతీయ జనతా పార్టీ మీద కూడా నోరు పడేసుకోవటం జరిగింది కదా వైసీపీ నాయకులు. ఆ విషయాన్ని కూడా ఖండించారు. ముఖ్యంగా చంద్రబాబుని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఇద్దరిని నానా బూతులు తిట్టించారు కదా వైసీపీలో నాయకుల చేత. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇలా జోగి రమేష్, ఇలా అందరి చేత నానా బూతులు తిట్టించారు కదా. దాన్ని కూడా ప్రసాదరావు వ్యతిరేకించాడు. ఇది రాజకీయాల్లో ఇలాంటి వైఖరి పనికిరాదు, చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి,
తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేతల్ని తిట్టించడం వల్ల వైసీపీకి మైలేజ్ పెరగదు, డ్యామేజ్ అవుతుంది, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి, ప్రజల మనసు తెలుసుకోండి అని చెప్పేసి కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి, కలవండి అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంటర్నల్గా, అలాగే కొన్ని సందర్భాల్లో ఓపెన్గా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వాటిని వినిపించుకోలేదు. ఫలితం ఏమైందో మనం చూసాం. అయితే కృష్ణదాస్ కొంత నెమ్మదిగా ఉంటారు, ధర్మాన ప్రసాదరావు అంత దూకుడుగా ఉండరు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 2024 ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇద్దరు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎందుకని అంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు కదా, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి అలా ఉంది. దువ్వాడ వాణి, దివ్యల మాధురి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్, పార్టీకి పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాడు, తన పర్సనల్ వ్యవహారాలన్నీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేశాడు. ఇద్దరు అంటే దివ్యల మాధురి, దువ్వాడ వాణి ఇద్దరు కూడా రచ్చకెక్కి కొట్టుకోవటం, అల్లరి చేయటం, అలజడి చేయటం అంతా కూడా పార్టీని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది. నడి బజారు మేజువాణి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది శ్రీకాకుళం జిల్లాలో, టెక్కల్లో అని చెప్పేసి వాళ్ళిద్దరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది ధర్మాన బ్రదర్స్కి. సో ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి దువ్వాడ శ్రీనివాస్ ఎలా బిహేవ్ చేసేవారంటే, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు ఇద్దరు అచ్చెన్నాయుడితో చేతులు కలిపారు, కేడీ బ్రదర్స్ అయ్యారు. అంటే ధర్మాన కింజరపు మొత్తం ఇద్దరు కలిపితే కేడీ అయింది కదా. సో వాళ్ళిద్దరిని కలిపేసి వాళ్ళిద్దరికి ఒక పేరు పెట్టి, అంటే వాళ్ళిద్దరికి ఒక సామాజిక వర్గం కదా, ధర్మాన బ్రదర్స్ది అచ్చెన్నాయుడిది ఒకే సామాజిక వర్గం కాబట్టి కింజరపు ధర్మాన కలిపి కేడీ బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళకి పేరు పెట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి చూశాడు. అయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటని తీసేయడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఇంత రచ్చ జరుగుతోంది కదా. ధర్మాన బ్రదర్స్, దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి వ్యవహారం బయటకు రాకముందు నుంచి చెప్తూనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసు అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటూ, అనవసరంగా ఆరోపణలు చేస్తూ అచ్చెన్నాయుడు మీద, అచ్చెన్నాయుడిని బూతులు తిడుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ, లోకేష్ని బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్ని బూతులు తిడుతూ ఇలా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పేసి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే దివ్యల మాధురి వ్యవహారం బయటకు వచ్చిందో ఇక ధర్మాన బ్రదర్స్ మాటని కాదనలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ధర్మాన బ్రదర్స్ మాటని తీసివేయలేక దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఈ ఇద్దరు యాక్టివ్ అయ్యారు. ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా యాక్టివ్ అయ్యారు పార్టీలో. సో యాక్టివ్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ అంటే మామూలుగా ఆయన ఖాళీగా ఉండరు కదా, కదలకుండా కూర్చోరు కదా, ఆయన ఏం చేశారంటే కులం కార్డును బయటికి తీశారు. ఇక్కడ ధర్మాన బ్రదర్స్, అచ్చెన్నాయుడు వాళ్ళు వీళ్ళంతా కలిసి కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కూనా రవికుమార్ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయనకి మంత్రి పదవి వచ్చిందా? అచ్చెన్నాయుడు కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నాడు. సో అచ్చెన్నాయుడిది, ధర్మానది ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇటు ధర్మాన బ్రదర్స్ ఏమో కాళింగ సామాజిక వర్గానికి చెందిన నన్ను తొక్కేస్తున్నారు వైసీపీలో, అక్కడ అచ్చెన్నాయుడేమో కూనా రవికుమార్ని తొక్కేస్తున్నాడు అని చెప్పేసి కులాన్ని కూడా పార్టీల మీదకి ఆపాదించే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి ఈ మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, దువ్వాడ శ్రీనివాసు ఇక్కడ అసెంబ్లీలో బయట కనిపించారు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా, సో అసెంబ్లీ బయట కనిపించగానే దువ్వాడ శ్రీనివాస్ తోటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. దగ్గరికి తీసుకొని మాట్లాడినప్పుడు మళ్ళీ సీన్ మొదటికి వచ్చేసింది కదా, అసలు సస్పెండ్ చేసిన వ్యక్తితో మళ్ళీ కలిసి మాట్లాడటం ఏంటి అని చెప్పేసి ధర్మాన బ్రదర్స్ మళ్ళీ మనసు నొచ్చుకుంది. సో మళ్ళీ ఈ మధ్య వాళ్ళు సైలెంట్ అయిపోయారు, పార్టీలో వాళ్ళ వాయిస్ వినిపించడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ప్లే చేస్తున్నాడా ఏంటి, ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి ధర్మాన బ్రదర్స్కి ఓకింత కొంచెం కోపం కూడా పెరిగింది పార్టీ మీద. అందుకని మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి జుట్టుముళ్ళు పెట్టడం లేదా కుమ్ములాటలు పెట్టడం, సొంత పార్టీలోనే కుమ్ములాటలు పెట్టడం ఇవన్నీ కూడా అలవాటే అని అనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ చిత్తూరు జిల్లాలో చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రోజాకి పడదు. కానీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా సింపుల్ విషయం. ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి వాళ్ళ తగాదాలని తెగతెంపులు చేయడం అనేది చాలా సింపుల్ విషయం. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదనలేడు, ఇటు రోజాని కాదనలేడు. రోజా కోసమేమో అంటే రోజా వాయిస్ కావాలి, రోజా కోసమేమో ఇక్కడ కేజే శాంతిని, కేజే కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు.
పెద్దిరెడ్డితోటి రాజకీయంగా చాలా అవసరం ఉంది. సో కాబట్టి ఏదో ఒక సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లాలిస్తే సరిపోతుంది కదా, సో ప్రస్తుతానికి రోజాతో అవసరం ఉంది కదా అని చెప్పేసి పార్టీలో కీలకంగా ఉన్న నగర నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైసీపీ నేతలు కేజే కుమార్, కేజే శాంతిల్ని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచించండి. సో అటువైపు రోజాని ఇబ్బంది పెడుతున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మందలించడు. ఇటు రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు తిరుగుతోంది అన్న రోజాని మందలించడు. ఇద్దరూ కొట్టుకుంటానే ఉంటారు, వేడుకు చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ కూడా అంతే. దువ్వాడ శ్రీనివాసు అలాగే ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా కొట్టుకుంటానే ఉంటారు. ఒకళ్ళని ఒకసారి లాలిస్తాడు, ఒకళ్ళని ఒకసారి లాలిస్తాడు, అంతే తప్ప ఇద్దరిని కూర్చోబెట్టి ఎక్కడా కూడా పంచాయతీ చేయడు, ఆ వ్యవహారాన్ని తెగతెంపులు చేయడు. సో మొత్తానికి వేడుకు చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అయితే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోవటం వల్ల పార్టీ అనేది పూర్తిగా నష్టపోతోంది. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కలగజేసుకొని ధర్మాన బ్రదర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా వైసీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా మంచి నాయకుడే, కానీ అంటే రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్కి కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టుంది. రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2-3 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఒకసారి ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడా కూడా గెలిచిన దాఖలాలు లేవు. సో కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, శాసన మండలికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. సో చిన్నా చితక నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు అంత అవకాశం ఇయ్యరు. కానీ ఇక్కడ తన ఫ్యామిలీ విషయాలు అన్నీ కూడా రచ్చకొచ్చేయటం వల్ల, నడి బజార్కి వచ్చేయటం వల్ల పార్టీ పరువు పోతోంది. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసేయాలి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు? ధర్మాన బ్రదర్స్ని హక్కును చేర్చుకుంటాడా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ని హక్కును చేర్చుకుంటాడా? ధర్మాన బ్రదర్స్ని గనక పక్కన పెడితే వైసీపీ పరిస్థితి ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ని పక్కన పెడితే వైసీపీకి డ్యామేజ్ చేయకుండా ఆగుతాడా దువ్వాడ శ్రీనివాసు? ఇప్పటికే కళింగ సామాజిక వర్గం అనంటూ కులం కార్డు కూడా పైకి లేపాడు దువ్వాడ శ్రీనివాస్. సో మరి ఏం జరగబోతోంది అసలు? జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.